అందరికీ నమస్కారం. ఆచార్యత్రయము అనేటువంటి వీడియో మెటీరియల్ స్వామి వివేకానంద లేదా రామకృష్ణ పరమహంస ఇద్దరూ ఒక్కటే కాబట్టి ఒకటిగా తీసుకొని, ఆది శంకరాచార్యులు రెండోవారుగా, మూడో రామానుజాచార్యులు వీళ్ళు ముగ్గురిని ఆచార్యత్రయము అనవచ్చు. ఆచార్యుల యొక్క ఆవశ్యకత ఏమంటే ధర్మ పరిరక్షణ కోసమే అన్నది విదితమే. అయితే ధర్మ పరిరక్షణ ఎలా జరుగుతుంది అంటే సనాతన ధర్మ పరిరక్షణ వీరి ముగ్గురు కూడా అందివేసిన చెయ్యి. ఆది శంకరాచార్యులు అద్వైతాన్ని లో నడిచినా ఆయన ఏంటంటే ద్వైత భావాన్ని చాలా సందర్భాల్లో సమర్థించారు. ఆయన మోక్ష ప్రతిపాదన ఒక ప్రత్యేక శైలిలో ఉంటుంది. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం ఈ 3 విషయాలు సమగ్రంగా విశదీకరించినటువంటి స్వామి ఆది శంకరాచార్యుల వారు. దేనికైనా కావాల్సిన మనుష్యత్వమే కదా! మనిషి కానివాడు దేనికి అర్హుడు కాడు.